గుప్త నిధుల జాడ చెప్తానంటూ డబ్బులు కాజేశాడు. నిధులెక్కడని నిలదీస్తే మరింత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఒత్తిడి పెరిగేసరికి అందరినీ భస్మం చేయిస్తానంటూ బెదిరించాడు. ఇచ్చిన డబ్బు తిరిగి రాదు, నిధుల జాడ చెక్కదని భావించిన బాధితులు చివరకు అతన్ని దారుణంగా హత్య చేశారు. భర్త కనిపించడం లేదంటూ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు హత్య ఉదంతాన్ని వెలికితీశారు. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామంలో జరిగిన హత్య ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కలకలం రేపింది. గుప్త నిధుల వేటలో సాగిన మరో హత్య ఉదంతం సంచలనంగా మారింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గుప్త నిధుల కోసం సాగిన వేటలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన తాజాగా బయటపడింది. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన రంగస్వామి హైదరాబాద్లో అనారోగ్యంతో ఉన్న సోదరుడిని చూడటానికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరాడు. అదే రోజు సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. మొబైల్ ఫోన్కు అందుబాటులో లేకపోవడం, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో ఆగస్టు 4న అతని భార్య అరుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆడిపోతున్నావు అని అడిగితే స్నానం చేసినాక నేను హైదరాబాద్ పోయి మా అన్న కాలుకి దెబ్బ తాకింది, పోయేస్తా అని చెప్పింది సార్. ఇంకా తర్వాత హైదరాబాద్ అని వచ్చింది, మనం కనిపించలేదు సార్. అంతవరకే తెలుసు. ఈ నెల 4 పోయేం పెట్టినా సార్. పోయినాక 6 రోజుల రంగస్వామి మిస్సింగ్ పై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పెద్ద కొత్తపల్లి మండలం నక్కలపల్లికి చెందిన పులేందర్ గౌడ్పై అనుమానం వచ్చింది. రంగస్వామి కనిపించకుండా పోవడానికి ముందు ఎక్కువ ఫోన్ కాల్స్ పులేందర్ గౌడ్ నుంచే ఉన్నాయి. పులేందర్ గౌడ్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో నివాసముంటున్నాడు. పశువులు, చేపల పెంపకం సాగిస్తుండేవాడు. ఓ భూ లావాదేవీకి సంబంధించి రంగస్వామితో పరిచయం ఏర్పడింది. అనంతరం అతనితో కలిసి గుప్త నిధుల కోసం అన్వేషణ చేసేవాడు. గుప్త నిధులున్న స్థలాలను చూపిస్తానని రంగస్వామి పుల్లయ్య గౌడ్ నుంచి 5 లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నారు. నిధుల జాడ మాత్రం చెప్పలేదు. కాలయాపన చేస్తూ వచ్చాడు. నిధులెక్కడని నిలదీస్తే మరో 5 లక్షలిస్తే చూపిస్తానన్నాడు. ఉన్న డబ్బంతా ఇచ్చేశాక మరో 5 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చేదంటూ పులేందర్ ఎదురు తిరిగాడు. డబ్బు లేకపోతే భస్మం అయిపోతామని చెప్పేసి ఈయన కొంచెం థ్రెటన్ చేసిండు. డిసీజ్డ్ పర్సన్ థ్రెటన్ చేసేసరికి ఇది ఎట్లా ఉంది, వాతావరణం ఎట్లా ఉందని చెప్పేసి పుల్లయ్య గౌడ్తో పాటు ఒక 5-6 మెంబర్స్ అనుచరులు, అంటే వాళ్ళ బంధువులు, తర్వాత ఆయనతో పాటు కలిసి తిరిగే వాళ్ళు ఒక 5-6 మెంబర్స్ అందరూ కలిసి ఇతన్ని జడ్చర్ల నుంచి అల్లీపూర్ గ్రామం మహబూబ్ నగర్ తీసుకుపోయి అక్కడ దావత్ చేసుకున్నారు. ఇచ్చిన డబ్బు తిరిగి రాదు, నిధుల జాడ దొరకదని భావించిన పులేందర్ ఎలాగైనా రంగస్వామిని హత్య చేయాలని పథకం పన్నాడు. ముందుగా వేసిన పథకం ప్రకారం పులేందర్ జూలై 29న దావత్ ఉందంటూ రంగస్వామిని పిలిచాడు. వాహనంలో ఎక్కించుకుని జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ మార్గం మధ్యలోని అల్లీపూర్కు తీసుకెళ్లాడు. తర్వాత అతనికి భోజనంలో కళ్ళులోనూ మత్తు పదార్థాలు కలిపి ఇచ్చారు. ఇది తీసుకొచ్చిన తర్వాత కొంత అతనికి ఈ కళ్ళులో కలిపేటటువంటి కొంత మత్తు పదార్థం లాంటిది ఇచ్చిన తర్వాత కొద్దిగా ఏమంటారు, కళ్ళు తాగిన తర్వాత మత్తు వస్తుంది కదా, కళ్ళు తాగితే మత్తు వస్తుంది కదా, అట్లా కొద్దిగా మత్తులో ఉన్నాడు. మత్తులో ఉన్నప్పుడు ఏం చేశారంటే గడపార ఉంటుంది కదా, గడపార తీసుకుని తల మీద కొట్టి గుంత తీసి పూడ్చిపెట్టడం జరిగింది అని చెప్పేసి మాకు కన్ఫెషన్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. వాళ్ళ భార్య, వాళ్ళ బంధువులు కూడా ఆ డెడ్ బాడీని చూసిన తర్వాత గుర్తుపట్టడం జరిగింది. పులేందర్ ఇచ్చిన సమాచారంతో హతుని కుటుంబ సభ్యులతో కలిసి మైలారం గ్రామ శివారులో మామిడి తోటలో గుంతను తవ్వి పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీశారు. పెద్ద కొత్తపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు సమక్షంలో పంచనామా జరిపారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. పులేందర్ గౌడ్కు ఇప్పటికే 3 హత్య కేసులతో సంబంధం ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. 1996లో 1996లో నక్కలపల్లి గ్రామంలో పొలిటికల్, ఇతను సిపిఐ, అతను కాంగ్రెస్ లీడరు సుదర్శన్ రెడ్డి అనుకుంటా, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. అతన్ని చంపిన మర్డర్ కేసులో ఒకసారి జైలుకు పోయిండు. తర్వాత మళ్ళీ డెండిలో వాళ్ళ రిలేషన్స్కు ఒక చిన్న ఇష్యూ వస్తే ఆ ఇష్యూలో 2ని మర్డర్ చేసినారు డెండి పోలీస్ స్టేషన్ పరిధిలో. దాంట్లో అక్యూజ్డ్ ఉన్నారు. 2 మర్డర్ కేసులలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. గుప్త నిధుల కోసం సాగుతున్న వేటలో ఇలాంటి హత్యోదంతాలు జిల్లాలో కొత్తేం కాదు. గతంలో గుప్త నిధులు చూపిస్తానంటూ నమ్మబలికిన ఓ నిందితుడు పలువురిని హత్య చేసిన ఘటన అప్పట్లో నాగర్ కర్నూలు జిల్లాలో సంచలనం రేపింది. అచ్చంపేట నియోజకవర్గంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటనలపై పలు కేసులు నమోదయ్యాయి.